ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనందరం కూడా క్షేమంగా ఉండి, అంత మాత్రమే కాదు, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తూ ఉన్నారు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 23వ వచనం మనం చదువుకుందాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియ చెప్పబడును అని బిలాము చెబుతూ ఉన్నాడు. ఏమంటే బిలాము బాలాకు రాజు బిలాము ప్రవక్తను ఎందుకు తీసుకొచ్చాడంటే, దేవుని పిల్లలైన ఇశ్రాయేలు జనాంగాన్ని శపించమని, శపిస్తే తప్పకుండా వాళ్ళని మేము జయించగలమని బాలాకు రాజు బిలాము ప్రవక్తను తీసుకొచ్చాడు. కానీ విచిత్రమైన విషయం ఏంటి అంటే, 7 బలిపీఠాలు కట్టి ఇశ్రాయేలు జనాంగం అంతటిని కూడా ఒక పెద్ద మైదానంలో కూర్చోబెట్టి బిలాము మాట్లాడుతూ ఉన్నాడు. బిలాము మాట్లాడుతూ ఉంటే బిలామును దేవుడు తన అధీనంలోకి తీసుకొని వచ్చి చక్కని విషయాలు ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా చెబుతున్నాడంటే, నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు. ఆయా కాలములందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలులకు తెలియ చెప్పబడును అని మనం చెప్పడం వింటూ ఉన్నాం. నిజమే, యాకోబులోనంట మంత్రం లేదంట. దేవుని పిల్లలని ఎవ్వరూ కూడా మంత్రాల చేత తంత్రాల చేత జయించలేరంట. ఆ విషయాన్ని చక్కగా బిలాము ద్వారా బాలాకుకి చెప్పిస్తూ ఉన్నాడు దేవుడైన యెహోవా. ఆయన ఏం చెప్తున్నాడంటే, మంత్రాలు కానీ తంత్రాలు కానీ దేవుని పిల్లల మీద, విశ్వాసుల మీద, చేతబడులు కానీ, ఈ లోక సంబంధమైన ఏ తాంత్రిక శక్తి కూడా దేవుని పిల్లలను లేక విశ్వాసులైన వారిని ఏమీ చెయ్యలేదు, మనం భయపడాల్సిన పని లేదు అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. నిజముగా యాకోబులో మంత్రం లేదు అంటే, ఇశ్రాయేలు జనాంగంలో మంత్రాలకి తావు లేదు అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. నిజమే, విశ్వాసుల మీద ఈ లోక సంబంధమైన సాతాను తంత్రాలు ఏవి కూడా పనిచేయ నేరవు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మరి యాకోబులో ఏముంది అని మనం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఆదికాండము 28వ అధ్యాయంలో మనం చూడగలిగితే, యాకోబు పారిపోతూ ఉన్నాడు. అన్న దగ్గర నుంచి పారిపోతూ ఆ రాత్రి బెయేర్షెబా దగ్గరికి చేరి ఒక రాయిని తలగడగా చేసుకుని తను ఏం చేస్తున్నాడో మనం చూద్దామా. 28వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి చేసుకొని అక్కడ పండుకున్నాడంట. అప్పుడు అతడు ఒక కల వచ్చింది అని మనం చూస్తాం. 20వ వచనం కూడా మనం చదువుదామా. 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినడానికి ఆహారం, ధరించుకొనడానికి వస్త్రములు నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై ఉండును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే, ఈయన పారిపోతూ ఉన్నాడు, తరమబడుతూ ఉన్నాడు, బాధలో సమస్యలో ఆయన పరిగెడుతూ ఆ రాత్రి బెయేర్షెబా దగ్గర ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకుంటే దేవుడు అతన్ని దర్శించడం. అంత మాత్రమే కాదు, యాకోబు దేవునితో ఒక మంచి నిబంధన చేస్తూ ఉన్నాడు, ఒక మంచి ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. అంటే యాకోబులో మంత్రము లేదు, ఇశ్రాయేలులో శకునము లేదు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే శకునాలు, మంత్రాలు అతనిలో లేవు, కానీ అతనిలో ఉన్నది ఏంటి అంటే, బాధ వస్తే, కష్టం వస్తే, ఇబ్బంది వస్తే మోకరించి ప్రార్థన చేయడము. అది
విద్య తప్ప వేరే విద్య యాకోబుకు తెలియదన్నమాట. ఈ రోజున మన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చాలామంది విశ్వాసులు కూడా లోక సంబంధమైన సాతాను తంత్రాలకి, మంత్రాలకి, లేదా శకునాలకి వాళ్ళు ఎదురొచ్చారు, వీళ్ళు ఎదురొచ్చారు, అందుకని నా జీవితం ఇలా జరిగింది అని చాలాసార్లు లోక సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ప్రార్థన చేయడం మానేస్తూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉంటారు కదా, నువ్వు ఎదురొస్తే మంచి జరుగుద్ది, లేకపోతే ఆ పిల్ల ఎదురొస్తే అలాగవుతుంది అని అంటూ ఉంటారు. కానీ ఈ లోక సంబంధమైన తంత్రాలు, శకునాలు మనకు అస్సలు పట్టవు. ఎందుకంటే మనం నిజమైన దేవుని యొక్క బిడ్డలము గనుక, మనము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు గనుక మనకు అలవడాల్సింది ఏంటి అంటే, మనం చేయాల్సింది ఏంటి అంటే మోకరించి ప్రార్థన చేయడం. అది ఎడారి అయినా, అరణ్యమైనా, లేకపోతే ఒంటరితనమైనా, అది ఎలాంటి కష్టమైనా మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా ఆ మంత్రాల మీద, శకునాల మీద, లోక సంబంధమైన ప్రతి సమస్య మీద దేవుడు మనకు విడుదలిస్తాడు అని ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది విశ్వాసులు అంటారు, నా మీద చేతబడి చేశారండి, లేకపోతే నాకు అలా పెట్టారండి, చెడుపు పెట్టారండి అని చాలామంది చెప్పడం మనం చూస్తూ ఉంటాం. విశ్వాసుల మీద, నిజమైన విశ్వాసి మీద ఇలాంటివేమీ పనిచేయవు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూద్దాము ఒక్కసారి ఆదికాండములో ఎబ్బోకు రేవు దగ్గర అతను నిలిచిపోయి ప్రార్థన చేస్తాడు. అది కూడా ఒక్కసారి మనం చదివి తీస్తారా ఒక్కసారి? అదేంటి అంటే ఆదికాండము 32వ అధ్యాయము చూడండి ఒక్కసారి 24-25. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు ఒంటరిగా ఆయన సన్నిధిలో ఆయన మొరబెట్టుకుంటూ ఉన్నాడు. అంటే యాకోబుకి అర్థమైంది ఏంటంటే, మోకరించి ప్రార్థన చేస్తే ఎలాంటి శత్రువునైనా అవలీలగా జయించగలము అనే ఆ విషయం ఒక్కటి అతనికి అర్థమైనట్టుంది. ఇప్పుడైతే భార్యలని, పిల్లలని అందరినీ కూడా ఆ ముందు పంపించేసి తను ఒక్కడు మాత్రం ఎబ్బోకు రేవు దగ్గర పెనుగులాడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూనే ఉన్నాడు. నీవు నన్ను దీవిస్తే తప్ప నేను నిన్ను పోనీయను అని చెప్పి దేవునితో ఆయన పోట్లాడుతూ ఉన్నట్టుగా, పెనుగులాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆశీర్వాదం పొందుకున్నట్లుగా కూడా మనందరికీ తెలుసు. తర్వాత అధ్యాయంలో మనం చూస్తాం, యాషావును ఎదుర్కొనబోయేటప్పుడు యాషావు అతని మీద పడి కౌగలించి ముద్దు పెట్టుకొని యాకోబుని ఏమీ చేయకుండా చక్కగా వెళ్ళిపోయినట్టుగా, తన పగ, యాషావు యొక్క పగ ప్రేమగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజముగా యాకోబులో మంత్రము లేదు, యాకోబులో ఇశ్రాయేలులో శకునము లేదు అని బిలాము చేత దేవుడు చెప్పించాడు. చూసారా? మరి నిజముగా మంత్రం లేకపోతే ఏమంటే ఈ రోజున మనకి దేవుడు ఒక మంచి ఆయుధాన్ని దేవుడిచ్చాడు. ప్రార్థన అనే ఆయుధాన్ని దేవుడు విశ్వాసి చేతులకు ఇచ్చాడు. విశ్వాసి మోకాళ్ళేసి ఎక్కడ ఉన్నా సరే ప్రార్థించగలిగితే, చెరసాలలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఎడారిలో ఉన్నా, సమస్యలు ఎదురుగుండా ఒకదాని వెంట ఒకటి వస్తూ ఉన్నా సరే మోకరించి ప్రార్థించగలిగితే తప్పకుండా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మనం చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం కూడా మనం చూడగలిగితే చూడండి ఒక్కసారి. చిన్నపిల్లలారా, ఇది మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు అని గనుక
గనుక మీరు వానిని జయించి ఉన్నారు అని, ఆల్రెడీ మీరు జయించేశారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, సాతాను తంత్రాల మీద ప్రతి విశ్వాసికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన సాతాను తల చెదగొట్టాడు కదా. ఈ రోజున రకరకాల విషయాలు మనకు ముందుకు తీసుకొని వచ్చి వాడు భయపడుతూ ఉంటే మనం భయపడిపోతూ ఉంటే ఈ రోజున మనం ఆలోచించాలి. ఆల్రెడీ దేవుడు సాతాను తలను చెదగొట్టాడు, వాడు తోకతో మనల్ని భయపడుతూ ఉన్నాడు. అది చెబుతూ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక ఆల్రెడీ మీరు ఆ సాతానును జయించి ఉన్నారు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం మనం చూడగలిగితే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము అపవాదిని ఎదిరించుడి అని మనం చూస్తున్నాం కదా. 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి విశ్వాసులారా, మీరు దేవునికి లోబడి ఉంటే, మనం దేవునికి లోబడి ఉంటే, అప్పుడు అపవాదిని ఎదిరిస్తే వాడు మన యొద్ద నుండి పారిపోవును. కుక్క ఎలాగైతే మనల్ని చూసి పారిపోద్దో, జంతువు ఎలాగైతే ఆ మనిషిని చూసి పారిపోద్దో, ఈ రోజున విశ్వాసులంగా మనం దేవునికి గనుక ప్రతి విషయంలో లోబడగలిగితే, ప్రతి విషయంలో దేవునికి విధేయత చూపిస్తే, తప్పకుండా ఒక విధేయత కలిగిన విశ్వాసిని, ప్రార్థనాపరుడైన విశ్వాసిని ఈ లోకంలో ఉన్న ఏ తంత్రము కానీ, శకునము కానీ, మంత్రము కానీ లొంగదీయలేదు అనే విషయాన్ని యాకోబు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని మనం చదువుతున్నాం. విశ్వాసులంగా మనం దేవునికి లోబడగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ప్రతి తంత్రము మీద, ప్రతి పాపము మీద, ప్రతి శకునము మీద దేవుడు మనకి జయాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. అదే సంఖ్యాకాండం ఒక్కసారి 24వ అధ్యాయం కూడా మనం చూద్దామా. 24వ అధ్యాయము 25వ వచనం, అలాగే 25వ అధ్యాయము 1వ వచనం చూస్తే, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి అని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే బిలాము బాలాకు యొక్క డబ్బులకి అమ్ముడు పోయి అతను ఏదో శపిద్దాం అనుకున్నాడు. కానీ దేవుని పిల్లలను శపించడం బిలాము వల్ల కాలేదు. అందుకనే దేవుడు ఏం చెప్పమన్నాడో అవన్నీ చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళేటప్పుడు బాలాకు చెవిలో ఏదో చెప్పాడట. చూడండి, అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళెను, బాలాకును తన త్రోవను వెళ్ళెను. ఏమండి, బిలాము శపించటం లేదు, దీవిస్తూ ఉన్నాడు ఇశ్రాయేలు జనాంగాన్ని. మరి దీవిస్తూ ఉంటే డబ్బులిచ్చిన బాలాకు రాజు ఊరికినే ఆ బిలామును పంపించాడు కదా. కానీ అంత సౌమ్యంగా ఎందుకు వెళ్ళిపోయాడు? ఇద్దరు ఎవరి దారిన వారు వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెంటనే 25వ అధ్యాయంలో మనం చూస్తే, ఇశ్రాయేలీలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాండ్రతో వ్యభిచారము చేయసాగిరి. అంటే బిలాము వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాడంటే బాలాకుతోటి, దేవుని ప్రజలైన ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎవ్వరు కూడా భూమి మీద ఎవ్వరూ ఏమీ చేయలేరు. కానీ వాళ్ళు పాపం చేస్తే తప్ప, వాళ్ళు పాపం చేస్తే దేవుడికి దూరం అయిపోతారు. ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోతారో అప్పుడు మనం వాళ్ళని జయించడం చాలా సులువుగా ఉంటుంది అని ఆ మోయాబు రాండ్రని దింపి ఆ ఇశ్రాయేలు జనాంగంతో వ్యభిచారం చేయించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే 25వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని కోపము ఇశ్రాయేల్ మీకు దిగి వచ్చిందంట. ఆ రోజున చాలామంది చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం ఒక్కటే దేవుడి నుంచి మనల్ని వేరు చేస్తుంది. పాపం ఒక్కటే ఈ రోజున దేవునికి మనకి పెద్ద అగాధములాగా ఏర్పడేలాగా చేసి దేవుడి నుంచి దూరంగా
దూరంగా తీసుకెళ్ళి సాతానుడు మనల్ని తెలివిగా మోసం చేస్తూ ఉంటారు. ఈ రోజున విశ్వాసులు గ్రహించాల్సింది ఏంటి అంటే, యాకోబులో మంత్రం లేదు, యాకోబులో శకునం లేదు, కానీ యాకోబు మంచి ప్రార్థనాపరుడు. యాకోబుకి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మోకరించి ప్రార్థించడమే తప్ప మరొక విషయం తెలియదు. రోజున మనం కూడా మోకరించి ప్రార్థన చేయగలిగితే తప్పకుండా దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఈ లోక సంబంధమైన ఏ తంత్రానికి భయపడకుండా పాపము చేయడానికి భయపడాలి తప్ప ఈ లోక సంబంధమైన మరి దేనికి మనం భయపడకుండా ఉండగలిగితే, దేవునికి లోబడి ఉండగలిగితే, దేవుడు చెప్పినట్లు మనం చేయగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా అద్భుతమైన కార్యాలను మనం కూడా చూడగలం. ఎందుకంటే యాకోబులో మంత్రం లేదు. ఏమంటే విశ్వాసుల మీద కూడా మంత్రాలు పనిచేయవు, విశ్వాసులకు కూడా శకునాలు పనిచేయవు. ఈ లోక సంబంధమైన ఏది కూడా మన మీద అధికారం చెయ్యలేదు. మన మీద అధికారిగా ఉన్నది దేవుడు ఒక్కడు మాత్రమే. ఆయన అధికారానికి మనం లోబడి ఉండి ఆయన అధికారం కింద మనం ఉండగలిగితే తప్పకుండా మన జీవితంలో కూడా బిలాము లాంటి వారు ఎన్ని బోధలు చేసినా, ఒకవేళ బాలాకు లాంటి వాళ్ళు ఎంతమంది మన మీద ఎన్ని రకరకాల లోక సంబంధమైన కార్యాలు తలపెట్టినా మనం వాటిని జయించగలం. ఎందుకంటే గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మనకు చెప్పేది అదే. కాబట్టి దేవునికి లోబడదాం, అపవాదిని ఎదిరిద్దాం, అప్పుడు వాడు మన యొద్ద నుంచి పారిపోవును అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు ఎలాగైతే ఏ కష్టమైనా మోకరించి ప్రార్థించి ఆ కష్టాల్లో కూడా దేవుని సన్నిధిని వెతికి ఎలాగైతే అద్భుతమైన కార్యాలను దేవుడి నుంచి పొందుకున్నాడో మనం కూడా అలా చేయడానికి ప్రయత్నం చేద్దాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు నాయన. యాకోబులో మంత్రము లేదని, యాకోబులో శకునము లేదని నాయన మీరు మాతో మాట్లాడిన ఈ మంచి మాట కోసం మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే, ఈ లోకంలో ఏ తంత్రాలు కానీ, సాతాను తంత్రాలు కానీ, మంత్రాలు కానీ ఒక నిజమైన విశ్వాసి మీద అవి పనిచేయలేవు అనే విషయాన్ని నాయన మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే, ఈ రోజున చాలాసార్లు నీకు లోబడి ఉండక ఈ లోక సంబంధమైన ప్రతి దానికి మేము భయపడుతూ ఉన్నాం. అలా ఉండకుండా మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని మేము సంపూర్ణంగా నీ చేతుల్లో పెట్టుకుంటూ ఉన్నాం. యాకోబు ఎలాగైతే ప్రార్థనను అలవాటు చేసుకున్నాడో మేము కూడా ప్రార్థనను అలవాటు చేసుకొని ప్రార్థనే మా జీవిత ఆయుధంగా మేము మార్చుకొని ప్రార్థన అనే ఆయుధము ద్వారా అపవాదిని తరిమి కొట్టడానికి మాకందరికీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ పాపము అంటకుండా నీకు లోబడి జీవించడం మాకందరికీ నేర్పించము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించము. ఎంతమంది బలహీనంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచండి. ఎంతమంది నాయన పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో నిండారులుగా వారిని దీవించుము. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, ఇంటర్వ్యూకి వెళుతున్న వారిని నాయన సఫలత మీరు దయచేయము. నీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.